చేసి బాధపడితే, మీరు మేలు చేసి శ్రమ పడితే, మీరు మేలు చేసి కష్టపడితే ఇది దేవునికి ఇష్టము. కాబట్టి ఎందుకు పిలిచాడు ఆయన అంటే, మీరు శ్రమ పడటానికి పిలిచాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మనలను పిలిచాడు అన్నమాట. ఎందుకు పిలిచాడు చెప్పండి? తినండి, తాగండి, ఇల్లు కట్టుకోండి, డబ్బులు సంపాదించుకోండి, ఓ గర్వపడండి, అహంకారంతో ధీమాతో ఉండండి అని చెప్పి పిలవలేదు. కానీ మీరు శ్రమ పడటానికి పిలిచాడు ఆయన. మీరు బాధపడటానికి పిలిచాడు ఆయన. మీరు కష్టపడటానికి పిలిచాడు ఆయన. అంతేకాదు ప్రియులారా, ఆయన మాదిరిని చూపించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మాదిరి, మాటలో మాదిరి, చూపులో మాదిరి, ప్రవర్తనలో మాదిరి, మాట్లాడుటలో మాదిరి, బుద్ధిలో మాదిరి, విధేయతలో మాదిరి, అన్నిట్లలో మాదిరి ఉంచిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు పిలిచాడంటే నిన్ని మాదిరిగా నడిపించడానికి పిలిచాడు. ఆయన ఎందుకు పిలిచాడంటే నువ్వు మాదిరిగా మాట్లాడాలని పిలిచాడు. ఆయన మాదిరిని నేర్చుకోవాలని పిలిచాడు. అంటే ఈ మాధుర్యం ఎంత బాగుంటుందో చూడండి. అందుకే సామెతల్లో అంటాడు, ఇంపైన మాటలు తేనె పట్టు వంటిది, అవి నా ప్రాణమునకు మధురము. హల్లెలూయా, హల్లెలూయా. మాదిరికరమైన మాటలు మాట్లాడితే ప్రాణానికి మధురం. రుచిగల మాటలు మాట్లాడితే ప్రాణానికి మధురం. ఇతరులకు మాదిరి నువ్వు చూపించిన దానవు, చూపించిన వాడవు. ఇతరుల పట్ల ప్రేమను చూపించి జాలి మమకారాన్ని చూపించిన ఒక మాదిరి. హల్లెలూయా. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, దేవునికి ఇష్టమగును. అందుకే మీరు పిలువబడితే. ఆ రోజుల్లో అపోస్తులు పక్కన కొడితే కొట్టేటప్పుడు సంతోషించారు వాళ్ళు. హల్లెలూయా. తిడితే ఆనందించారు. తిడుతుంటే బైబిల్లో దేవుడు చెప్తాడు, మీరు ఆనందించి గంతులు వేయండి, సంతోషించండి. ఎవరైనా మీ మీద అబద్ధముగా మాట్లాడినప్పుడు మీ ఫలము పరలోకములో అధికము కావటానికి మీరు సంతోషించండి, ఓర్చుకోండి. సాతానుడు ఓర్చుకోననివ్వడు, ఇబ్బందులు పాలు చేస్తాడు, నిన్ను శ్రమ పడతాడు, మాదిరిగా ఉండనివ్వడు, కొట్లాడమని చెప్తాడు, ద్వేషం కలిగి బ్రతకమని చెప్తాడు, కలహమాడమని చెప్తాడు. సాతాను మాట విని నీ బ్రతుకులో నష్టాన్ని తెచ్చుకుంటున్నావేమో. ఈ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా, మేలు చేసి నువ్వు బాధపడినప్పుడు అది దేవునికి ఇష్టమగును. ఇందుకే మీరు పిలువబడితిరి. కిందికి ఇంకో మాట చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు ఆయన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇప్పుడు చూడండి, దేవుని పిల్లలైన వాళ్ళు ఎవరి అడుగు జాడలో నడవాలంట? అందరూ చెప్పండి. బాబు జాగ్రత్త వినాలి, మీరు వాక్యం మీద మనసు పెట్టండి.
ఎవరు అడుగు జాడలలో నడవాలి? అమ్మా, ఎవరు అడుగు జాడలో నడవాలంట? దేవుని అడుగు జాడలలో నడవాలి. అంటే దేవుని అడుగు జాడలో నడవాలంటే మరి మాకు ఆయన యాడ కనపడుతున్నాడండి? ఆయన నడుస్తుంటే ముందు మేము వెనక అడుగు జాడలలో పోవాలంటే ఆయన యాడున్నాడండి? చూడండి, ఒక 3 తరాలు 4 తరాలు అయిన తర్వాత మీ తాత చనిపోయాడు. ఎప్పుడో 3 తరాలు అనుకోండి. మీ తాతగారికి మంచి పేరుంది. ఆయన అడుగు జాడలే, ఆయన పోలికలే, ఆయన నడవడికలే ఉన్నవని చెప్పి ఈరోజు కూడా మాట్లాడుతుంటే ఈ పిల్లోనికి తెలియదు, వాడు చిన్నోడే. వాడిని చూస్తూ ఉంటే పెద్ద మనుషులు ఏమనుకుంటారంటే, అరే అచ్చము వీళ్ళ ముత్తాతయ్యలాగానే చూడరా వీడు, ఆ నడవడికలు, ఆ పోలికలు, ఆ పద్ధతులు వీనికి వాళ్ళ ముత్తాతలాగానే ఉన్నవి చూడరా అని మాట్లాడుకునే ప్రజలు, వాళ్ళ తాతగారు లాగానే ఉన్నవని మాట్లాడుకునే ప్రజలు, వాళ్ళ నాయనగారి లాగానే మంచి పేరు ఉంది అని మాట్లాడుకునే ప్రజలు. ఈ పిల్లోడు చూడలేదు కదా, వాళ్ళ తాతయ్యని చూడలేదు, ఆయన అడుగుజాడలు చూడలేదు, అది ఏది చూడలేదు ఈ పిల్లోడు. అయినా నడుస్తూ ఉన్నాడంటే ఆ పోలికలు, ఆ యొక్క ఆ ధర్మ విధానములు, న్యాయ విధానములు ఆ పిల్లోనికి గర్భములో ఉన్నప్పుడే దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మరి మాకు గర్భములో ఉన్నప్పుడు ఇవ్వలేదని చెప్పి ఎవరు అనకూడదు. దేవుడు అంటే అందరిని యథార్థవంతులుగానే పుట్టించాడట, అందరినీ మాదిరిగానే పుట్టించాడట. మీకు ఇంకో మాట చెప్తాను వినండి. వర్షం పడుతుంది, వర్షం పడేటప్పుడు ఇట్లా చేతుల్లో నీళ్లు పెట్టుకొని నోట్లో వేసుకొని చూడండి, చక్కగా మంచి నీళ్ళే. చెప్పండి, నీళ్ళన్నీ కూడా వర్షం పైనుంచి పడే, ఎక్కడికి పడినా వర్షం ఆ నీళ్ళన్నీ కూడా మంచి నీళ్ళే. కానీ ఎప్పుడైతే ఈ భూమి మీద పడతావో కొన్ని రకరకాలైన భూములు, సౌడు భూమి, ఇసుక భూమి, తర్వాత రేగడి భూమి, ఎర్నాల భూమి, ఎర్నాల భూమిలో పడిన నీళ్లు ఎర్రగా ఉంటవి. ఏంటి, నీళ్లు పైనుంచి పడినప్పుడు బాగానే ఉన్నవి, ఇక్కడ వచ్చిన తర్వాత ఎర్రగైనవంటే అది ఎర్నాల భూమి. చెప్పండి, ఏంటి ఈ నీళ్లు నల్లగా ఉన్నవంటే రేగడి భూమిలో పడినవా నీళ్లు. ఏంటి ఈ నీళ్లు ఉప్పులుగా ఉన్నవంటే ఆ నీళ్లు ఏ భూమిలో పడినవి, సౌడు భూమిలో నీళ్లు పడితే ఉప్పులు. అట్లాగనే మనుషులు, ఇక్కడ ఉంటున్నటువంటి మనుషులు రకరకాల గుణాలు, రకరకాలైన పద్ధతులు. దేవుడు అందరినీ యథార్థవంతులుగానే పుట్టించి మంచి ప్రతినిధులుగానే ఆయన తల్లి గర్భంలో రూపింపజేస్తున్నప్పుడు ఈ మనుషులకు రకరకాలైన గుణాలు వచ్చేసినవి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఆ చిన్న పిల్లోనికి మంచి గుణమే ఉంది, అయినా నీ ప్రవర్తనను బట్టి, నువ్వు నేర్పించే విధానాన్ని బట్టి వాడు పాపాత్ముడైపోయాడు, వాడు దొంగ అయిపోయాడు, వాడు నరంతకుడు అయిపోయాడు, వాడు అన్యాయస్తుడైపోయాడు. కారణం ఏంటంటే నీ విధానము సాతానుకు సంబంధించింది అయి ఉంది. ఒకరోజు ఒక ఆయనకి సువార్త చెప్తే ఆయన అంటాడు, మేము ఇప్పుడే యేసు ప్రభువుని నమ్ముకుంటే చూడవలసినవి చూడలేము, చేయవలసినవి చేయలేము, తినవలసినవి తినలేము. చెప్పండి, చూడవలసినవి చూడలేరంట, తినవలసినవి తినలేరంట, చేయవలసినవి చేయలేరట. ఎంత దౌర్భాగ్యమైన మనసో చూడండి ప్రియులారా. అందుకని ఈరోజు దేవుని వాక్యము నీతో చెప్తుంది, నువ్వు ఆయన అడుగు జాడలలో
నడవటానికి నీకు మాదిరిని ఉంచిపోయాడు. కిందికి ఇంకో మాట చదవండి. ఆయన దూషింపబడ్డాడు. ఏంది మాదిరి? మీ తలలు పైకెత్తుంచండి. మాదిరి అంటే ఏంటి అంటే ఏదైనా కేజీ బంగారం తీసుకొని వచ్చి నీ చేతికి ఇవ్వడం కాదు, ఎవరన్నా వచ్చి నీకు 4 కిరీటాలు పెట్టడం కాదు. మాదిరి అంటే ఆయన దూషింపబడ్డాడంట. ఆయన ఎవరు దూషించారు? దుష్టులు దూషించారు. నువ్వు దేవుడు కాదు పాని దూషింపబడి మళ్ళీ తిరిగి దూషింపలేదట. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకరోజు ఒక ఇంటికి వెళితే సొంతం తండ్రి గద్దిస్తూ ఉంటే వాడు తిరిగి తండ్రినే లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత దుర్మార్గమో చూడండి. మరొక చోటుకి వెళితే తల్లి కుమార్తెను యవనస్తురాలా నీ ప్రవర్తన ఏది అని మాట్లాడుతుంటే తల్లిని లేనిపోని మాటలు తిడతా ఉంది. సొంత తల్లిదండ్రులకే నువ్వు రివర్స్ మాట్లాడుతున్నావంటే వేరే వాళ్ళు దూషిస్తే నువ్వు ఊరుకుంటావా? ఎవరైనా నిన్ను దూషించినప్పుడు ద్వేషించినప్పుడు నువ్వు తిరిగి మాట్లాడితే ప్రయోజనం లేదు, ఓర్చుకోవాలి. హల్లెలూయా. అమ్మా చెప్పండి, ఏం చేయాలా? నాకు బాధ కలిగింది అంటే నీ బాధను ఎవరు మోసుకుంటారు? యేసుప్రభు అన్నాడు, సహోదరులారా సహోదరులారా మీరు యేసుప్రభు సిలువ వేయబడ్డాడే. వింటున్నారా? జాగ్రత్త వినండి. యేసుప్రభు సిలువ వేయబడ్డాడే, శ్రమ పొందాడే. ఆయనతో కూడా మీరు శ్రమ పడితేనే పరలోకం. ఊరకనే పరలోకం రాదు. చూడండి, మరి ఒక రోజు చూడండి పరలోకంలో ఎంత భయంకరం ఉంటుందో చూడండి ఒకసారి. అందుకే చెడ్డోళ్ళు కానీ మంచోళ్ళు కానీ ఒక రోజున తీర్పులో నిలబడాల్సిందే. ఆ రోజు ఉంటుంది అసలైన సంగతి. గమనించండి ప్రియులారా, నీకు ఏదన్నా చెప్పినప్పుడు అమ్మో దేవుడు నాకు సేవకుని ద్వారా చెప్పించాడు, ఇది నేను చేస్తా అని ఎప్పుడైతే ముందుకు వస్తావో అప్పుడే నువ్వు దేవుని మాట విన్నట్లు దేవుడు నీతో కూడా ఉంటాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఏమ్మా ఈ పని నేను చేయను పో, ఏమ్మా ఈ కుటుంబం నీది, సంసారం నీది అంటే నాకెందుకో, ఇదిగో ఇది దేవుని పని. మహాదేవుడు నీకు ఇచ్చినటువంటి భారం, నీకు ఇచ్చినటువంటి కృప ఎంతో భాగ్యం. ఇది అందరికీ లేని భాగ్యం నీకు దొరికిందట, నాకెందుకో. సైతానుడట నువ్వు ఎక్కడ సంధిస్తే అక్కడ దూరుతాడట. వాడు పెట్టే లింకులే నీ జీవితానికి అడ్డుగోడగా మిగిలిపోయినవి. అందుకే రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కురుస కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందములు కాలేదు. మీ దోషములు మీ పాపాలు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. కాబట్టి ప్రియులారా, ఆయన శ్రమ పెట్టబడి ఎదిరించలేదు, నన్ను ఎందుకు శ్రమ పెడుతున్నారని. దూషింపబడి బదులు మళ్ళీ దూషించలేదు. నువ్వు ఒకవేళ దూషిస్తున్నావేమో ఎవరినైనా, నిన్నెవరైనా కొడితే, ఎవరైనా నిన్ను తిడితే, ఎవరైనా నిన్ను ఇబ్బందులు పెడితే తిరిగి నువ్వు మాట్లాడుతున్నావేమో. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ తలలు పైకెత్తుంచండి. సహోదరులారా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి మనకు చెప్తూ ఉన్నాడంటే సమాజంలో వాక్యములో కానీ వాక్యం మనకు చెప్పిందంటే మనం పరిశోధించుకోవాలి ఎక్కడ నేను పొరపాటులో ఉన్నాను అని. కుటుంబంలో పెద్దోళ్ళు ఎవరైనా ఇది పొరపాటు అని చెప్తున్నారు అనుకోండి, అప్పుడు వెంటనే ఏం చేయాలి? మనం తప్పులు ఒప్పుకోవాలట. హల్లెలూయా.
అంటే అందరి ముందర రోడ్డు మీద బజార్లో వచ్చి నేను ఎట్లా ఒప్పుకోవాలా దైవజనుడా అనొద్దు. నీకేమో నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కానీ ప్రార్థన గదిలోకి పోయినప్పుడు కానీ నువ్వు ఎక్కడుంటే అక్కడ అయ్యో నా పొరపాట్లు క్షమించు ప్రభువా, తప్పు ఎప్పుడైతే క్షమించు అని నువ్వు అడిగినావంటే నువ్వు కనికరం పొందుతావట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కనికరం ఎంతవరకు ఉంటుందంట? 1000 సంవత్సరాలు ఉంటుందంట. హల్లెలూయా. నిర్గమకాండములో చెప్తాడు ఆయన, 1000 సంవత్సరాలు నువ్వు కరుణించబడతావు ఆయన మాట వింటే. నన్ను ప్రేమించి ఆ ఆజ్ఞను గైకొన, ఇది ఆజ్ఞ అన్నమాట, గైకొనువాడు 1000 తరముల వరకు. చెప్పండి ఎన్ని తరాలంట? 1000 తరములు నీ పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా.